హలో హలో సార్. అమీముద్దీన్ భాయ్ సార్ ఇగో తీన్మన్ మల్లన్న గారు మాట్లాడు. గుడ్ మార్నింగ్ అండి అండ్ ఐ అప్రిషియేట్ యూ. సార్ సార్ నమస్తే సార్. నమస్కారం. మీరు అంత థ్యాంక్ యూ. అంత నీళ్ళల్లో పోయి ఆ పని చేయాల్సినంత ఆ, అవసరం ఏమొచ్చింది అంటే కొంచెం తగ్గినాక పోకపోయినారా? ఏదైనా జరిగితే ప్రాబ్లం ఉండేది కదా. ఉంటుంది సార్. వాస్తవానికి అక్కడ రైతులకు ఇప్పుడు నాట్ల సీజన్ కదా సార్. ఇప్పుడు మనకు మధ్యాహ్నం 12 గంటలకు లైన్ తెగింది సార్. చెరువు మొన్న నైటే తిండింది అది సార్. అది నెట్ లైన్ తెగింది. ఇప్పుడు నాట్ల సీజన్ 3 ఫేస్ అప్లో అంతరాయం అవుతుందని చెప్పి రైతుల కొరకు సహాయం చేసుడు జరిగింది సార్. అది అచ్చా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా రైతులకు, అంతే మరి అంత మామూలుగా సార్. ఇప్పుడు నాట్ సీజన్ కదా సార్. ఇప్పుడు అది ట్రాక్టర్లు వస్తారు, లేబర్ వచ్చినప్పుడు కంపల్సరీ మోటార్ అన్న అవసరం ఉంది సార్ రైతులకు. అది ఆ ఉద్దేశం కొద్దిగా 2 hours అంతరాయం కలిగింది సార్ అప్పటికి కూడా వాళ్ళకు. దాన్ని మా కాదు, నువ్వు ఆ చెరువులోకి ఆ పనికి పోయేటప్పుడు ఇంట్లో చెప్పిపోయినావా? లేదు సార్, చెప్పలేదు సార్. దాదాపు మా ఉద్యోగరీత్యాగా మేము మా ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. మా మంచి అదృష్టం మంచి ఇంటికి వస్తాం, లేకుంటే చెప్పలేము సార్. మాది ఫీల్డ్ అనేది అంతే ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు అంత ఎవరెవరు నీతో పాటు ఎవరెవరు వచ్చారు అక్కడికి ఆ పోల్ దగ్గరికి? సార్ నాతో పాటు మా అసిస్టెంట్ లైన్మెన్ రాజేందర్ అని వచ్చాడు సార్. కొన్ని కట్టర్ అని హరీష్ సార్. లోకల్లో ఒక అప్పుడప్పుడు సహకరిస్తాడు రాజు అని నాగసముద్రాలు సార్. మేము ముగ్గురం. నేను వీళ్ళు ఫస్ట్ కొంచెం భయపడరు వీళ్ళు. మా ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్, ఇట్లా ప్రాబ్లం ఉన్నా సార్, ఇట్లా కొంచెం మీరు కూడా భయపడతారంటే లైన్మెన్ గారికి మీరు సార్ దగ్గర చేసేవారు చూడండి, లేకుంటే రిస్క్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి సార్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు సార్. అచ్చా, ఇప్పుడు మీరు మొత్తం మునిగిపోయేంత లోతులో ఉంది కదా అది? ఉంది సార్. నేను తాడు కట్టుకొని ఫస్ట్ నేను ఈదుకుంటా మ్యాక్సిమం అక్కడ దాకా పోయాను సార్. నాకు శాతాంత వరకు కొంచెం దమ్మురా పట్టి దగ్గర పోతే మళ్ళీ నేను మధ్యలో ఆగి నా తాడు కొంచెం వాళ్ళు ఆగమని చెప్పి మళ్ళీ ఇంకో అబ్బాయి తాడిచ్చి ముగ్గురం నుంచి సపోర్ట్ చేసి లైన్ గురించి సప్లై ఇచ్చడం జరిగింది సార్. అది అచ్చా, ఇప్పుడు మరి అట్లా అంటే అప్పటికి లైన్ ఆఫ్ చేసిరా? ఆఫ్ చేసుకున్నాం సార్. ఎల్సీ తీసుకున్నాం. ఫస్ట్ ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్. ఇట్లా 1.5 hours దాకా టైం పడుతుంది, ఇట్లా దిగుతున్నాం సార్. మా ఫోన్ అన్ని గడ్డకే ఉంటాయి అంటే బాబు జాగ్రత్త చేసుకోండి, తర్వాత మీరు ఎల్సీ ఇట్లా చేసుకోవాలి పర్ఫెక్ట్ అంటే ముందు ఒక 2 పోల తర్వాత జంపర్ కూడా ఓపెన్ చేసుకున్నాం సార్, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం రాకుండా కూడా. అచ్చా, మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. చాలా మంది మిమ్మల్ని అభినందిస్తా ఉన్నారు. ఇక్కడ మా క్యూని చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మీ సాహసాన్ని అభినందిస్తా ఉన్నారు. ఎవరెవరు మీ అధికారులు ఎవరైనా ఫోన్ చేసిరా? చేసింది సార్. మా సిఎండి గారు చేసింది సార్. తర్వాత మా డి గారు, ఎస్సీ గారు, ఏఈ గారు వీళ్ళు చేసింది సార్. నిన్న ఇక్కడ లోకల్ ఉన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు కూడా కాల్ చేసింది సార్ నిన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఇటువంటి అంశాల కాడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కరెంటు ఒక నిమిషం ఇటాటైనా వస్తుంది కానీ ప్రాణం మాత్రం రాస్తుమా. చాలా జాగ్రత్త. ఏదేమైనప్పటికీ మీరు ప్రజల కోసం ఆలోచించి చేసిన పనికి మీకు కృతజ్ఞతలు అండ్ మీ పట్ల మాకు చాలా అభిమానం ఏర్పడింది సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ.